హాయ్ అండి, బాగున్నారు అందరూ. ఈరోజు మనం చిన్న వాక్యాల గురించి చూద్దామండి. మనకి తెలుసు, ఇవి ప్రామిస్ కార్డ్స్ మీ అందరికీ తెలుసు. మనం ప్రామిస్ కార్డ్స్ అంటే చాలా ఇష్టంతో తీసుకుంటాం, ఒక నమ్మకంతో తీసుకుంటాం కదా. దానిలో వచ్చిన వాక్యాన్ని మనం చాలా ఇష్టపూర్వకంగా ధ్యానిస్తూ సంతోషపడుతూ ఉంటాం. కొన్ని మనకి హెచ్చరిస్తూ కూడా వస్తూ ఉంటాయి కదా. నిజానికి మనకి ఎలా ప్రతి ఇయర్ తీసుకుంటాం కదా, కానీ ప్రతిదినము బైబిల్ చదివే వాళ్ళకి అది ఒక ఆశీర్వాదకరంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాగ్దానం వాళ్ళకి వెల్లడవుతూ ఉంటుంది. అనేక మార్లు అదే వాగ్దానం వాళ్ళకి వస్తుంది అంటే వాళ్ళు తలపెట్టవలసిన కార్యం ఉంది. అలాగే వారిని దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడని మనం నమ్మచ్చు. ఇక్కడ చూసినట్లయితే నీకు సమాధానము, భయపడకము, న్యాయాధిపతులు 6:23 చెప్తున్నారు. ఎప్పుడైతే మనం అధైర్యంతోనూ చింతతో ఉంటాం, అలాంటి సమయంలో ఇలాంటి వాగ్దానం వచ్చిందనుకోండి, మన యొక్క ఆదరణ ఎవరో వచ్చి మాట్లాడవసరం లేదు, మనతో మాట్లాడింది ఈ యొక్క వాగ్దానము, ఈ యొక్క ప్రామిస్ కార్డు. దానిలో ఉన్న వాక్యం ఏమిటి? నీకు సమాధానము, భయపడకము అని అన్నప్పుడు మనం ఎంత ధైర్యపడతాము కదా. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఒక వాగ్దానాన్ని మనం పొందుకున్నామంటే దాన్ని బట్టి ప్రార్థన చేసుకోవడం కూడా ఎంతో ప్రాముఖ్యం. రెండో వాగ్దానం చూసినట్లయితే ఏదియు మీకు ఎంత మాత్రము హాని చేయదు. చూడండి, ఇది కూడా మనం ఎప్పుడైతే మనం ఏదైనా ఒక సమస్య గురించి బాధపడుతున్నప్పుడు, దీనివల్ల మనకి నష్టం ఏమైనా కలుగుతుందా, ఇబ్బంది ఏమైనా కలుగుతుందా అన్నప్పుడు బాధపడుతున్నప్పుడు ఇలాంటి వాగ్దానం వచ్చినప్పుడు మనకి ఎంత ధైర్యంగా ఉంటుంది. అప్పుడు కూడా మనతో మాట్లాడేది ఈ యొక్క ఫ్రెండ్ ఎవరు మనకి ఫ్రెండ్? ప్రజెంట్ ప్రామిస్ కార్డే. ఏదియు మీకు ఎంత మాత్రమును హాని చేయదు. మన దేవుడు దాని ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారు? ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు. లోక 10:19. మూడవది, శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను అని ఇక్కడ ఉంది. మనం ఎప్పుడైతే శత్రువులు అంటే సాధారణంగా శత్రువులు అనేది చాలామందికి ఉండరు, ఎందుకంటే చాలా మంచిగా ఉంటారు, ఫ్రెండ్లీగా ఉంటారు అందరూ. కొంతమంది అసూయతో ఉండేటువంటి వారు కూడా ఉంటారు. అలాంటి వారికి మనం ఏమి హాని పెట్టకపోయినప్పటికీ మనం వారికి శత్రువులుగానే కనబడతాం. అలాంటి వారికి ఇలాంటి వాగ్దానం వచ్చినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించున్నాను. అలాగే దుష్టుడు మనల్ని వేధిస్తూ ఉన్నప్పుడు, బాధలు, నిందలు, నష్టాలు, ఆర్థిక సమస్యలో ఉన్నప్పుడు కూడా దుష్టుడు మనల్ని బాధించినప్పుడు మనకి దుష్టుడే కదా శత్రువు. సో అప్పుడు కూడా మనకి ఇలాంటి వాగ్దానం వచ్చినప్పుడు ఎంతో ఆదరణగా ఉంటుంది. ఆ టైంలో కూడా మనతో మాట్లాడింది ఈ యొక్క ప్రామిస్ కార్డ్ వాగ్దానం మాటలే కదా ఫ్రెండ్స్. మరి ఎంతమందికి ఈ యొక్క వాగ్దానం యొక్క విలువ, వాగ్దానం యొక్క ధైర్యము కలిగి ఉన్నారో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ యువర్ వెల్ విషర్. టేక్ కేర్. బై.